హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు అయితే నేను ఓట్స్తో ఒక 3 వెయిట్ లాస్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను. వెరీ హెల్దీ అండ్ టేస్టీ. మనం కనుక హెల్దీగా ఇలా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం అంటే హై ఫైబర్, హై ప్రోటీన్ కరెక్ట్గా ఉండే విధంగా మనం కనుక ఫుడ్ని మనం డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి హెల్త్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. అలాగే లాస్ అయిన వెయిట్ అనేది మనకి మెయింటైన్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. ఈ 3 రెసిపీస్ కూడా చాలా ఈజీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరెందుకంటే ఆలస్యం, మన రెసిపీస్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ అలాగే మూంగ్ దాల్ ఊతప్పం అనమాట. ఇక్కడ నేనైతే ఒక 3 కప్పుల రోల్డ్ ఓట్స్ అయితే యూస్ చేస్తున్నాను. నార్మల్ ఓట్స్ అంటే ఇన్స్టెంట్ ఓట్స్ ఉంటాయి కదా, వాటికంటే ఇవి చాలా బెటర్ అనమాట. ప్రాసెస్ లేకుండా వస్తాయి. హెల్త్కి చాలా మంచిది, మోర్ ఫైబర్ ఉంటుంది దానికంటే, అంటే ఇన్స్టెంట్ ఓట్స్ కంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, అలాగే పొట్టుతో ఉన్న పెసరపప్పుని తీసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే పెసరపప్పుని ఒక 2 కప్స్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు, తొందరగానే అయిపోతుంది. మనం దోశ చేసుకోవాలి లేదంటే ఊతప్పం చేసుకోవాలి అని అంటే ఒక 1 అవర్ ముందు నానబెడితే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ మనకి ఓట్స్లో అయితే వాటర్ వేసి ఆ వాటర్ బాగా వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 1 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అవి నానటానికి ఎక్కువ టైము పట్టదు, అలాగే ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఓట్స్ అనేవి ఉబ్బుతాయి కాబట్టి. అలాగే ఇక్కడ ఓట్స్ అనేవి కంపల్సరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వేయించైనా తీసుకోవాలి లేదంటే ఇలా నానబెట్టైనా తీసుకోవాలి, అంటే వాష్ చేసైనా తీసుకోవాలి. డైరెక్ట్గా అయితే తీసుకోకూడదు, డైజెషన్ ప్రాబ్లమ్స్ అలా వస్తాయి. ఇక్కడ మన పెసరపప్పును కూడా ఒక 2-3 సార్లు అయితే వాటర్ వేసి వాష్ చేసుకున్నాను. మంచి వాటర్ వేసి మళ్ళీ నానబెట్టేసుకుంటున్నాను. ఇక్కడ 1 అవర్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, బాగా నానిపోయింది కదా పెసరపప్పు. అలాగే ఇక్కడ ఓట్స్ కూడా తొందరగానే నానిపోతాయి. నేనైతే రెండింటిని ఒకేసారి నానబెట్టేసుకున్నాను, కానీ అంత టైం అయితే అవసరం లేదు ఓట్స్కి. ఇక్కడ పెసరపప్పు, ఓట్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లోకి రుచికి సరిపడా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అలాగే 1 అంగుళం ముక్క అల్లం తీసుకున్నాను. పెసరపప్పును కూడా ఇందులో వేసేసి, అలాగే ఓట్స్ కూడా నానిపోయాయి కాబట్టి ఓట్స్ను కూడా వేసేసి ఫైన్గా బ్లెండ్ చేసేసుకోవడమే. ఈ ఊతప్పం చాలా టేస్ట్గా ఉంటుంది. దీని ఊతప్పం అయినా అనవచ్చు, అట్టైనా అనవచ్చు, దోశ అయినా అనవచ్చు. పలుచగా వేసుకుంటే దోశ అవుతుంది, చిక్కగా వేసుకుంటే మనకి ఊతప్పం అవుతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే మనం ఊతప్పం అన్నాం కాబట్టి కొంచెం చిక్కగానే వస్తుంది. ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది చాలా హెల్దీ, వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే హై ప్రోటీన్ ఉంటుంది, ఎందుకంటే మనకి పెసరపప్పు ఇందులో యూజ్ చేసాము. అది కూడా పొట్టుతో ఉన్న పెసరపప్పు ఇంకా మంచిది. అలాగే ఓట్స్ కూడా చాలా మంచిది కదా వెయిట్ లాస్కి, అది అందరికీ తెలిసిన విషయమే. మన డైలీ డైట్లో మనం ఇలా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఓన్లీ వెయిట్ లాస్ కోసం అనే కాదు, ఓవరాల్ హెల్త్ కూడా చాలా మంచిది. హెల్తీగా ఉంటుంది, మనం వెయిట్ కూడా మెయింటైన్ అవుతుంది, పెరగకుండా ఉంటుంది. ఇక్కడ పాన్ అయితే హీట్ ఎక్కింది. ఇక్కడ నేనైతే ఊతప్పం ఇలా వేసుకుంటున్నాను. ఎక్కువగా స్ప్రెడ్ చేసే అక్కర్లేదు, ఎందుకంటే ఊతప్పం కాబట్టి. మీకు కనుక దోశలాగా కావాలంటే పలుచగా వేసుకోవచ్చు. ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే పైనుంచి వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ దోశ. ఇది నార్మల్గా అంటే ఓట్స్తో చేసుకున్నామా అలా ఏం అనిపించదు, చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే తురిమిన క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అయితే ఒకవైపు వేగనిస్తే రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవచ్చు. మనం డైలీ డైట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే బ్రేక్ఫాస్ట్లు కానీ డిన్నర్లు కానీ అలా తింటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా గనక హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా మంచిది. మన ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వెయిట్ లాస్ ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. జనరల్గా ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటూ ప్రోటీన్ తక్కువగా ఉంటూ ఫైబర్ తక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా అలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి, చాలా మంచిది అన్నమాట హెల్త్కి. మన సెకండ్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఓట్స్ ఇడ్లీ అనమాట. ఓట్స్ అండ్ రవ్వ ఇడ్లీ చాలా బాగుంటుంది. దానికోసం ఇక్కడ రోల్డ్ ఓట్స్ అయితే ఒక 2 కప్స్ తీసుకొని దీన్ని వేయించుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా, నానపెట్టైనా తీసుకోవాలి, అంటే వాష్ చేసైనా తీసుకోవాలి, లేదంటే ఇలా వేయించైనా తీసుకోవాలి, డైరెక్ట్గా అయితే తీసుకోకూడదు. ఇక్కడ చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇలా మనం వేయించి తీసుకోవడం వల్ల టేస్ట్ కూడా ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. నార్మల్గా అలా రా తీసుకున్న కంటే ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే కమ్మదనం వస్తుంది. ఇక్కడ ఓట్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి.
అలాగే ఈ ఇడ్లీలో నేను రవ్వని కూడా యూస్ చేస్తున్నాను. అలా అని ఇక్కడ మనకి బొంబాయి రవ్వ అలాగే సూజీ అంటారు కదా, అది అయితే కాదు. అది ఎక్కువగా ప్రాసెస్ చేసింది అనమాట. అంత హెల్త్కి అయితే మంచిది కాదు. అందులో ఫైబర్ అంటే అంతగా ఉండదు. ఇందులో అయితే ఇది మనకి బన్సీ రవ్వ అని వస్తుంది కదా, అంటే బ్రోకెన్ వీట్ వస్తుంది కదా, ఇది దలియా అంటారు కదా, అందులో చిన్నదనమాట. ఇది కొంచెం ఎక్కువ పాలిష్ చేసింది అయితే కాదు. ఇది హెల్త్కి అయితే మంచిది. వెయిట్ లాస్ జర్నీలో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు దీన్ని. అందుకని చెప్పేసి నేను ఇది అయితే యూస్ చేస్తున్నాను. ఇది మనకి సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతుంటుంది. ఇదైతే ఇలా దోరగా వేయించుకోవాలి. మంచి అరోమా వస్తుంది కదా, అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి, చల్లార్చుకోవాలి. ఇప్పుడు మన ఓట్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా. నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ఇడ్లీ పిండిని అయితే, అంటే ఇడ్లీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఓట్స్ని పౌడర్ని ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్లు రవ్వనైతే వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసుకోవాలి. ఈ ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం రవ్వ వేయటం వల్ల మనకి మెత్తగా అంటే ఓట్స్ బాగా సాఫ్ట్గా ఉంటుంది కదా, అలా కాకుండా అక్కడక్కడ రవ్వలాగా బాగుంటుంది అనమాట. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగునైతే తీసుకుంటున్నాను. కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. అలానే ఎక్కువగా పులుపు అవసరం లేదు, నార్మల్గా కొంచెం పులుస్తుంది కదా, ఆ పెరుగు అయితే సరిపోతుంది. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ రవ్వ అలాగే ఓట్స్ కూడా మనం వాటర్ వేసినా కూడా వాటర్ అంతా పట్టేస్తుంది, కొంచెం చిక్కగా అయిపోతుంది కదా. కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ కలిపి సైడ్కి పెట్టేసుకోవాలి. కావాలంటే తర్వాత మళ్ళీ వాటర్, అంటే మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి పోపు కోసం నేనైతే ఒక పాన్లో కొంచెం చాలా తక్కువగా ఆయిల్ వేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక 1/2 టీ స్పూన్ అయితే ఉంటుంది. పోపు దినుసులు వేసుకున్నాను. అలాగే సన్నగా చాప్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే సన్నగా చాప్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెంసేపు సాటే చేసుకోవాలి. ఇవి ఎక్కువగా వేగిపోయి ఉడికిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇడ్లీలో కూడా మనకి స్టీమ్ చేసేటప్పుడు కూడా ఉడుకుతుంది కదా. ఇక్కడ క్యారెట్ని కూడా తురిమి వేసుకున్నాను. ఇందులో క్యాప్సికమ్ అలాగే స్వీట్ కార్న్ ఏవైనా వేసుకోవచ్చు, మనకు నచ్చిన వెజిటేబుల్స్. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇక్కడ బాగా మనకి క్యారెట్ కూడా వేసాం కదా, తురిమేసి వేసుకున్నాం కాబట్టి అంత తొందరగానే వేగిపోతుంది. ఇప్పుడు మొత్తం ఆ పోపు అయితే రెడీ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి సైడ్కి పెట్టేసుకున్నాం కదా, అందులో ఈ పోపును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా థిక్గా అయిపోయింది అనమాట, ఎందుకంటే రవ్వ అలాగే ఓట్స్ కూడా కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది, అందుకని థిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనకి కొంచెం ఎంత అవసరమో అంత వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. మనకు తెలుస్తుంది కదా ఇడ్లీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, అంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది దాన్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడైతే నేను చాలా తక్కువ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను కదా, అంటే ఇది ఒక 4 ఇడ్లీ నుంచి ఒక 5 ఇడ్లీలు అయితే అవుతాయి అనమాట. పెర్ హెడ్ సరిపోతుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టి సైడ్కి పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే మనం అన్ని వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పడుతుంది అనమాట బ్యాటర్కి. ఇప్పుడు చూసారు కదా, ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోయింది. పోపులో వేసి వాటర్ వేసాము, ముందు వాటర్ వేసాము, అయినా కూడా చిక్కగా అయిపోయింది. అంటే మనకి రవ్వ కూడా పడుతుంది కదా వాటర్. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా నార్మల్ ఇడ్లీ లాగా, అంటే నార్మల్ ఇడ్లీలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అవి బ్రేక్ చేసేసి అంటే సైడ్కి పెట్టేసి ఇలా కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇందులో ఎటువంటి సోడా కానీ ఏమీ వేయట్లేదు. మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మనకి ఏదైనా నచ్చిన చట్నీతో, ఎక్కువగా కొబ్బరి చట్నీ అలాగే పల్లీ చట్నీతో అయితే టేస్ట్ బాగుంటుంది, కానీ డైలీ అవే తీసుకోకూడదు, మనకి ఫ్యాట్ ఉంటుంది కాబట్టి వాటిలో ఎంత హెల్తీ ఫ్యాట్స్ అయినా కూడా ఎక్కువగా తీసుకోకూడదు, కొంచెం లిమిట్లో తీసుకోవాలంటే డైలీ తీసుకోకూడదు. ఇక్కడ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక కడాయిలో అయితే వాటర్ వేసుకున్నాను. ఇక్కడ ఒక నిమ్మ చెక్క వేసుకున్నాను, చూసారు కదా. మనం ఇడ్లీ గనక పెడితే అందులో వాటర్ వేస్తే మనకి కింద బేస్ అనేది బ్లాక్గా అయిపోతుంది. అలా కాకుండా ఇలా నిమ్మ చెక్క కనుక వేస్తే మనకి కడాయి అనేది మనం ఎలా పెడితే అలాగే ఉంటుందన్నమాట, బ్లాక్ అవ్వదు. అలాగే ఇక్కడ ఇడ్లీ పెట్టుకోవడానికి ఇడ్లీ ట్రేలో అయితే నేను కొంచెం జస్ట్ ఒక డ్రాప్ ఆయిల్ అయితే వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను. దాంట్లో ఇప్పుడు మనం ఇలా ఇడ్లీలాగా పెట్టేసుకోవాలి. ఇవి పెరుగు వేస్తాం కదా, చాలా కమ్మగా ఉంటుంది, పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. వెజిటబుల్స్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, తింటూ ఉంటే క్రంచీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. దీనికి ఆనియన్ చట్నీ కానీ లేదంటే టమాటో చట్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కడాయిలో పెట్టి మూత పెట్టేసుకొని స్టీమ్ చేసేసుకోవాలి.
ఒక 5 to 10 మినిట్స్, 10 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 7 మినిట్స్ అలా అయితే మనకి ఇడ్లీ చక్కగా ఉడికిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ అంటే పోపు వేయించుకున్నాము, అలాగే ఇంగ్రీడియంట్స్ అంటే రవ్వ, ఓట్స్ కూడా వేయించుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ 7 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. నేనైతే ఇక్కడ ఎటువంటి చట్నీ కానీ ఏమీ వేసుకోలేదు, కరివేపాకుతో పొడి చేసుకున్నది అదైతే తీసుకున్నాను. హెల్త్కి మంచిది, అలాగే వెయిట్ లాస్ కూడా చాలా మంచిది, అలాగే మన హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీని చూసారు కదా, తీస్తే ఇలా హ్యాపీగా ఊడి వచ్చేస్తున్నాయి, ఇలాగే వచ్చేస్తాయి అన్నమాట. మనం ఎక్కువగా కష్టపడక్కర్లేదు. నార్మల్ ఇడ్లీ అయితే మనం పప్పు నానబెట్టుకోవాలి, గ్రైండర్లో వేసుకోవాలి, అది చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇదైతే తొందరగా అయిపోతుంది, హెల్తీగా కూడా ఉంటుంది. కాబట్టి ఇలా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది, హెల్త్కి మంచిది, వెయిట్ లాస్కి మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ఇడ్లీని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కదా, ఇందులో కరివేపాకు పొడితో నేనైతే తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ కరివేపాకు పొడి కూడా చాలా మంచిదన్నమాట హెల్త్కి. మీలో ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ కరివేపాకు పొడి రెసిపీ కూడా ప్రిపేర్ చేసి వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు ఇది ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఎలా తీసుకున్నా కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, ఎక్కువ టైం ఆకలి కూడా అనిపించదు, అలాగే తొందరగా కూడా చేసుకోవచ్చు, ఎక్కువగా అంటే ఎక్కువ పని కూడా ఉండదు. అలాగే మన థర్డ్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే ఓట్స్ ఆమ్లెట్ అయితే చెప్పబోతున్నాను. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ అయితే తీసుకున్నాను, అలాగే క్యారెట్ని కూడా తురిమి వేసుకుంటున్నాను. ఇది ఒక్కరి కోసం అంటే నేను ఒక్కరి కోసమే చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువగా చేశాను, 3 రెసిపీస్ కూడా. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, పచ్చిమిర్చిని అయితే మిడిల్లో కట్ చేసుకొని ఇలా సిజర్తో, నేనైతే పచ్చిమిర్చి ఎక్కువగా సిజర్తోనే కట్ చేస్తాను, ఆకుకూరలైనా ఏవైనా చాలా తొందరగా అయిపోతాయి అని చెప్పేసి. అలాగే కొంచెం పసుపు, అలాగే మనం ఇక్కడ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను కారం ఏమీ వేసుకోలేదు. అలాగే 2 స్పూన్ల మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఓట్స్ పౌడర్ అయితే వేయించి పెట్టుకున్నది, అది కూడా వేసేసి బాగా కలిపేసుకున్నాను. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే పెప్పర్ పౌడర్ అలా వేసుకోవచ్చు, నేనైతే ఏమీ వేసుకోలేదు. ఇక్కడ ఎగ్స్ అయితే నేను 2 ఎగ్స్ తీసుకున్నాను, 2 కూడా ఎగ్ వైట్సే తీసుకున్నాను. కావాలంటే ఒక హోల్ ఎగ్ వేసుకొని ఒక ఎగ్ వైట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే జనరల్గా లేడీస్కి అయితే ఆఫ్టర్ 30 అయిన తర్వాత ఎగ్ వైట్స్ మాత్రమే తీసుకోవాలి. ఎగ్ ఎల్లో అయితే ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది, అంటే వెయిట్ లాస్ జర్నీలో అనుకుంటే. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం ఒక టేబుల్ స్పూన్ మిల్క్ని అయితే వేసుకున్నాను. ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పాన్ అయితే హీట్ ఎక్కింది, కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అయితే ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ బ్యాటర్ కూడా వేసేసుకొని 2 వైపులా ఆమ్లెట్ ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకుంటే మన ఓట్స్ ఎగ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇందులో కావాలంటే మనం కొత్తిమీర వేసుకోవచ్చు, మనకి నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే కొంచెం సింపుల్గా చేసేసాను. ఇది కూడా చాలా బాగుంటుంది, కాకపోతే ఇది వేడివేడిగానే తినాలి. చాలా ఓట్స్తో చేసిన ఏ రెసిపీ అయినా వేడివేడిగా చేయగానే తింటేనే బాగుంటుంది. కొంచెం టైం ఇస్తే గనక అవి చల్లారిపోతే టేస్ట్ అంతగా బాగోదు. ఇప్పుడు ఒకవైపు అయితే వేగిపోయింది కదా, రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకున్నాను. మన ఓట్స్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ 3 రెసిపీలు కూడా వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతాయి, చాలా మంచిది, ఓవరాల్ హెల్త్కి కూడా చాలా మంచిది. మనం పెరిగిన వెయిట్ తగ్గించుకున్న తర్వాత మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే మళ్ళీ ముందులాగే అన్హెల్తీగా తినేస్తే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు కదా. అలా కాకుండా ఇలాంటి లో క్యాలరీ రెసిపీస్, హై ప్రోటీన్ రెసిపీస్ కనుక డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే పెరిగిన వెయిట్ కూడా, అంటే తగ్గిన వెయిట్ కూడా పెరగకుండా ఉంటుంది, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మరెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకైతే షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వెయిట్ లాస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.